అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది అవని గారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్న శామ్‌కి వాళ్ళ అమ్మ రాజీ కాకుండా మను వడ్డిస్తుంది. "మను, మీరు వడ్డిస్తున్నారు? మా అమ్మ ఎక్కడ?" అని అడుగుతాడు శామ్. "అది శామ్ గారు, నిన్న 'కంటే కూతుర్నే కనాలి' సీరియల్ మిస్ అయిందంట ఆంటీ. ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఆ సీరియల్ అని వెళ్ళి రూమ్‌లో కూర్చున్నారు." "అబ్బా! ఈ సీరియల్ పిచ్చేంటో. సరే మీరు తినండి. పాపం మీకు పని ఎక్కువ చెప్పేస్తుంది కదా అమ్మ. తను అందరినీ కలిపేసుకొని పోతుంది. కొంచెం కూడా మొహమాటం ఉండదు. చూడు, నీకీ పని చెప్పి సీరియల్ చూస్తుంది." "అమ్మా, అమ్మా" అని పిలుస్తాడు శామ్. "సార్, పర్లేదు. అయినా నాకు ఈ పనులు ఇష్టమే సార్" అంటుంది మను. "మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు. మీకు వడ్డిస్తే నేనేం కరిగిపోను కదా! ప్లీజ్ ఆంటీని చూడనివ్వండి" అంటుంది మను. "ఓహ్! సరేలే. ఏంటి ఈరోజు స్పెషల్?" "వంకాయ కర్రీ, బెండకాయ సాంబార్ అండ్ అప్పడాలు. సార్, పాయసం కూడా." "పాయసమా? నా డార్లింగ్ తిన్నది కదా!" "లేదు సార్. మీరు వద్దన్నారు కదా! తినలేదు." "అబద్ధం చెప్పకు. మా రాజీ డార్లింగ్ గురించి నాకు తెలుసు." "అది లైట్‌గా" అంటుంది మను. "సరేలే, టాబ్లెట్ కాకుండా ఇన్సులిన్ తీసుకోమనాలి." "సరే, నాకు పెట్టు నీ స్వీట్. బాగుంది నీ వంట." "థ్యాంక్స్ సార్" అంటుంది మను. "నన్ను శామ్ అని పిలువు" అంటాడు శామ్. "ఓ సార్, గాడ్, నీ ఇష్టం." మను. శామ్ తింటూ ఫోన్ చూస్తుంటే వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి కళ్ళు మూసి "ఎవరో చెప్పుకో" అంటుంది. మను మనసులో "ఎవరు ఈ అమ్మాయి? ఇంకెవరు, నా దయ్యం. హా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరో" అనుకుంటూ చూస్తుంది మను. "అన్నయ్య? అన్నయ్యనా?" అనుకుంటుంది మను. పల్లవి. "ఏంటిరా కబుర్లు?" "అదే, మొన్న వద్దామంటే నాన్న వద్దు, నువ్వు బిజీగా ఉంటావని చెప్పాడు." "ఆంటీ ఎక్కడా?" అని అడుగుతుంది పల్లవి. "లోపల టీవీ చూస్తుంది." "ఓ, సీరియలా? ఈ అమ్మాయి మను కదా?" "మీకు నేనెలా తెలుసు?" అన్నట్టుగా మను చూస్తూ ఉంటుంది. "ఓ, మా నాన్నగారు చెప్పారని చెప్పి ఆంటీ, ఆంటీ అని లోపలికి వెళ్ళిపోయింది పల్లవి. తుఫాన్లా. "ఓయ్, ఆ అమ్మాయి వీరయ్య బిడ్డ. నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. మెడిసిన్ ఫైనల్ ఇయర్. అమ్మ కూడా చాలా ఇష్టం. అల్లరి పిల్ల. నీకు కంపెనీ ఇస్తుందని నేనే రమ్మన్నాను" అంటాడు శామ్. "ఓ, చాలా కలుపుగోలు అమ్మాయి సార్." "అవునవును, చాలా కలుపుగోలు. నీలాగే. నీకు మంచి దోస్తీ అయితదిలే. ఇంకా చెప్పండి, మీ అమ్మ నాన్న పేరేంటి?" "అమ్మ పేరు కల్పన, నాన్న పేరు రమణరావు." "ఓ, ఏం చేస్తారు మీ నాన్నగారు?" అని అడుగుతాడు శామ్. "డాక్టర్. అమ్మ కూడా డాక్టర్. ఒక బ్రదర్ ఉన్నాడు. వాడు యూఎస్‌లో ఉన్నాడు. వాడు కూడా డాక్టర్ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు." "మరి నువ్వేంటి పాపా?" "నేను కూడా డాక్టర్‌ని సార్." "ఎందులో?" అని అంటాడు శామ్. "చిల్డ్రన్ స్పెషలిస్ట్. లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చాను." "మరి ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయి మీ పేరెంట్స్‌కి దూరంగా ఎందుకున్నావు మను?" అంటాడు శామ్. "అది సార్." "సరే సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, పర్లేదు. బట్ నీకు ప్రాబ్లం ఎక్కువ కాకముందే నాకు చెప్తే నేను నీకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వగలను" అంటాడు. "అది ఆ, ఈ మేడం సీరియల్ అయిపోయినట్టు లేదు. టైంకి తినదు. మళ్ళీ షుగర్ పెరిగి ఇబ్బంది పడుతుంది" అని శామ్ వాళ్ళ అమ్మ కోసం ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకుని వెళ్ళి తినిపిస్తుంటాడు. అది చూసిన మనుకి వాళ్ళ పేరెంట్స్ గుర్తుకు వస్తారు. అది ఇంతలో తనకు ఏదో జ్ఞాపకం వచ్చి శామ్ రూమ్‌లోకి వెళ్ళి డోర్ వెనుక ఉన్న బట్టలు వేసిన బుట్టలో వెతుకుతూ ఉంటుంది. ఇంతలో శామ్ రూమ్‌లోకి వచ్చి డోర్ తీసి క్లోజ్ చేసే లోపల మను కనిపిస్తుంది. "హే, నువ్వేంటిక్కడ?" అంటాడు. "సార్, అది నా డ్రెస్. నిన్న ఇక్కడ అది" అని చెప్పేలోపు పల్లవి "అన్నయ్య" అని రూమ్ డోర్ తీస్తుంది. డోర్ తగిలి శామ్ పట్టు తప్పి మను మీద పడతానేమో అని గోడకు 2 చేతులు పెట్టి తన మీద పడకుండా కంట్రోల్ చేసుకుంటాడు. బట్ మనుకి అంత దగ్గరగా వచ్చేసరికి శామ్ మను కళ్ళలోకి చూస్తూ తన వెంట్రుకల్ని సరిచేయడానికి వెళ్ళేలోపు పల్లవి "ఆంటీ, సామన్నయ్య లేడు" అని కిందికి వెళ్ళిపోతుంది. మను కూడా శామ్ని చూస్తూ ఒక్క క్షణం లోకాన్ని మర్చిపోయి మళ్ళీ "సార్" అని పిలిచి పల్లవి "వెళ్ళిపోయింది సార్" అనగానే శామ్ దూరం జరిగి "మను, నీ డ్రెస్ దొరికింది కదా, తీసుకుని వెళ్ళు. అండ్ గుర్తుపెట్టుకో మను, నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా మా అమ్మ కూడా రాదు. నువ్వు కూడా" అని చెప్పేలోపు "సారీ సారీ, నేను కూడా డ్రెస్ లేదు కదా, అందుకే వాష్ చేసుకుందామని వచ్చాను. మళ్ళీ ఇలా ఎప్పుడు జరగదు సార్" అని ఫేస్ డల్‌గా పెట్టుకొని వెళ్ళిపోయింది. "అబ్బా! చాలా రూడ్‌గా చెప్పినట్టున్నాను" అనుకుంటాడు శామ్. ఇంతలో డ్రెస్ తీసుకొని కిందికి వచ్చిన మను డ్రెస్ చున్నీలో దాచిన ఒక కవర్ని జాగ్రత్తగా ఉంచాలి అని తన రూమ్‌కి వెళ్తుంది. రూమ్‌లో కబోర్డ్‌లో పెడుతుంటే పల్లవి "మను, ఏంటి మీ రొమాన్స్ అయిపోయిందా?" అంటుంది. "రొమాన్సా?" అని షాక్ అవుతున్నట్టు ఫేస్ పెట్టి అంటుంది మను. "అదే, అన్నయ్య నువ్వు డోర్ వెనక." "అది కాదు పల్లవి." "ఓ, పల్లవి అని కాదు, పవి అని పిలువు" అంటుంది. "హా పవి, నాకు డ్రెస్ లేదు. సో వాష్ చేసుకుందామని సార్ రూమ్‌కి నా డ్రెస్ కోసం వెళ్ళాను. అప్పుడే ఆయన కూడా వచ్చారు. నువ్వు డోర్ తెరిచేసరికి నా మీద పడ్డాడు. కోపం కూడా వచ్చి నా పర్మిషన్ లేనిది ఈ రూమ్‌లోకి ఎందుకు వచ్చావని అడిగారు.
సరే సరే, మను అన్నయ్య ఏదో మూడ్లో అనేసుంటాడు. పద పద అంటుంది పల్లవి. ఎక్కడికి అంటుంది మను. షాపింగ్‌కి. ఆంటీ కూడా రెడీ అయ్యారు. పద అంటుంది. "హ్మ్. వస్తున్నా." ఎందుకు అని అంటుంది. ఇంతలో కిందికి వస్తున్న శామ్‌ని చూసి సార్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా సార్ అని అడుగుతుంది. సార్ నా ఫ్రెండ్స్ యూఎస్ఏలో ఉంటారు. అమౌంట్ పంపమని చెప్తాను. ఓహ్! ఇప్పుడు అదంతా ఎందుకు నీకు? నేను అమౌంట్ కావాలి అంటే ఇవ్వగలను అంటాడు శామ్. కాదు సార్. నేనొకరికి హెల్ప్ చేసే అలవాటుంది కానీ ఎప్పుడూ ఎవరిని హెల్ప్ అడగలేదు. అడగకుండానే నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇంకా అని అంటుంటే శామ్ సీరియస్‌గా చూసేసరికి మను మాట్లాడకుండా దూరంగా వెళ్ళి, మను నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సరే నీకు నేను అప్పుగా ఇస్తున్నా అనుకో. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక ఇచ్చేయి. ఓకేనా? అంటాడు శామ్. మను కూడా మనసులో నా కోసం నా ఫ్రెండ్స్ మీద నిఘా పెట్టి ఉంటారు వాళ్ళు. వాళ్ళని రిస్క్‌లో పెట్టడం ఎందుకు? సార్ చెప్పినట్టు అప్పుగా తీసుకుంటే బెటర్ అనుకుంటుంది మను. సరే సార్ ఒక్క నిమిషం అని ఒక వైట్ పేపర్ తీసుకొచ్చి దాని మీద ఒక 1 ఇయర్‌లో ₹3 ఇంట్రెస్ట్‌తో ఎంత అమౌంట్ అనే దగ్గర పెట్టి తిరిగి ఇస్తాను అని సైన్ చేసి ఇస్తుంది. సామ్ ఆ పేపర్ చూసి మను ఏంటిది? నాకు మనుషుల మీద నమ్మకం ఉంది అమ్మా అని చింపేస్తాడు. ఎంత కావాలి అని అడగను. ఇది అమ్మ కార్డు. ఇందులో 10 లాక్స్ ఉన్నాయి. నువ్వు ఈ అకౌంట్ వాడు. ఓకేనా? మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే అప్పుడు అందులో వేసేయి. ఓకేనా? తీసుకో అని చెప్పి కార్డు మను చేతిలో పెట్టి ముందుకు వెళ్ళి, మను నువ్వు చాలా డిఫరెంట్‌గా ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోయాడు. డిఫరెంటా? ఏమైంది? ఫేస్‌లో ఏమైనా అని అద్దం దగ్గరికి వెళ్లి చూసుకొని, సార్ ఎందుకు అలా అన్నారో అని ఆలోచిస్తూ ఉంటుంది మను. ఆంటీ పిలుస్తుంది మను. రా పవి. హా పవి వస్తున్నా అంటుంది మను. ఆఫీస్‌కి వచ్చిన శామ్, వీరయ్య గారు ఆ అమ్మాయి గురించి అదే నా స్టేషన్‌లో మిస్సింగ్ రిపోర్ట్ ఉందేమో చూడమన్నా కదా! చూసారా? హా సార్. మిస్సింగ్ రిపోర్ట్ ఏం లేదు కానీ కానీ తను ఒక హంతకురాలు సార్. వాట్ అని షాక్ అవుతాడు శామ్. అవును సార్. ఇది చూడండి అని ఫైల్ ఇస్తాడు వీరయ్య. అది చూసి ఓహ్ గాడ్ అనుకుని వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు శామ్. కట్ చేస్తే కళామందిర్ షోరూమ్. ఆంటీ నేను కూడా కొంచెం షాపింగ్ చేయాలాంటీ. హా నేను శారీ సెక్షన్లో ఉంటాను. నువ్వు పవి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కోండి అంటుంది. సరే ఆంటీ పద మను. శారీ సెక్షన్ థర్డ్ ఫ్లోర్, డ్రెస్ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ అని అక్కడ హెల్పర్ చెప్పడంతో పవి మను ఫస్ట్ ఫ్లోర్కి, రాజీ ఆంటీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. ఏంటి మను ఇంత సూపర్గా ఉంటావు? సింపుల్ డ్రెస్ తీసుకున్నావు. నాకు సింపుల్గా ఉండటం ఇష్టం పవి అని అటు తిరిగి చూసి, చూడు పవి ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. తీసుకొని ట్రయల్ చేయి అంటుంది. హా బాగుంది. ట్రై చేస్తా అని ట్రయల్ రూమ్కి వెళ్తుంది. అక్కడ స్టేషన్లో వీరయ్య మను హంతకురాలు అని చెప్పడంతో శామ్ వాళ్ళమ్మకి కాల్ చేస్తాడు. వాళ్ళమ్మ ఫోన్ పిక్ చేసి నాన్న ఏంట్రా షాపింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అంటుంది. అమ్మ ఎక్కడున్నావు అంటాడు శామ్. కళామందిర్ కుక్కట్పల్లి అంటుంది. మను పవి ఎక్కడమ్మా? వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. ఓకే అమ్మా అక్కడే ఉండండి నేను వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఓ గాడ్ పద వీరయ్య మనం తొందరగా వెళ్ళాలి అంటాడు శామ్. పదండి సార్ అంటాడు వీరయ్య. ఇంతలో పవి డ్రెస్ తీసుకొని మాల్ కిందకి వచ్చినప్పుడు మనుని చూసిన రౌడీలు మనుని తీసుకొని వెళ్తుంటారు. కార్లోకి ఎక్కిస్తూ ఉంటే శామ్ వచ్చి వాళ్ళని బాగా కొడతాడు. ఇంతలో శామ్ దెబ్బలు తగిలి ఒకడు మను మీద పట్టానికి వెళ్ళపోతే శామ్ మనుని తన వైపు లాక్కుంటాడు. మను శామ్కి దగ్గరికి వచ్చి శామ్ కళ్ళలో కోపం చూసి శామ్కి దూరంగా జరిగి కార్ దగ్గర నిల్చొని శామ్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ శామ్ని చూసి పారిపోయారు. శామ్ పవి రాజీ ఆంటీని ఇంటికి తీసుకొని వెళ్ళిపోమని చెప్పి మనుని కార్ ఎక్కువని కార్లో తీసుకుని వెళ్తాడు. కార్ని ఊరికి దూరంగా తీసుకుని వెళ్ళి కార్ ఆపి కార్ దిగి కోపంగా బయట నిలబడతాడు. కార్ దిగి మను శామ్ సార్ అని భయంగా పిలిచేసరికి శామ్ కోపంగా మనుని కొడతాడు. చెప్పు ఒక హత్య చేసింది చాలక ఇంకా ఎవరిని చంపాలనుకుంటున్నావు? నా ఇంట్లోకి దూరి నువ్వు సేఫ్గా ఉండాలి అని నీ ప్లానా? ఏంటి ఏంటి అని విపరీతంగా అరుస్తాడు. పాపం అమ్మాయివి అని జాలిపడి నీకు ఆశ్రయం ఇస్తే నువ్వేమో ఇంకోసారి ఎవరికి హెల్ప్ చేయకుండా చేశావు కదే అంటాడు శామ్. మను చెప్పు ఎవరిని చంపాలనుకున్నావు? చెప్పు నీ ముఖం చూస్తే అసలు నువ్వు పువ్వు కూడా హాని చెయ్యవు అనిపిస్తుంది. బట్ నువ్వేమో నిన్ను కాదు నిన్ను పెంచిన మీ అమ్మ నాన్నని అనాలి అని అనేలోపే మను శామ్ సార్ నన్ను కొట్టండి చంపండి. మీకు నేను హంతకురాలిలాగా కనిపిస్తే జైల్లో పెట్టండి. అంతేకాని మా అమ్మ నాన్నను ఒక్క మాట అన్నా ఒప్పుకోను అంటుంది. అప్పుడు శామ్ ఒప్పుకోక ఏం చేస్తావు? చేసింది హత్య. మళ్ళీ మాటలు చూడు. నువ్వు చంపినవాడు ఎవరో తెలుసా అని అంటాడు శామ్. అప్పుడు మను తెలుసు అంటుంది. శామ్ అప్పుడు తెలుసా? తెలిసి ఇలా చేసావా అని అడుగుతాడు. మను ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది.
శామ్ మను దగ్గరికి వచ్చి మనుని అలా చూసి, మను, ఏంటి నువ్వు? నా కోసమే నా జీవితంలోకి వచ్చావనుకున్నా. బట్ నా చేతులతో నిన్ను లాకప్‌లో పెట్టేలా చేస్తున్నావేంటి మను? అని అనుకుంటూ కార్‌లో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి మను మొహం మీద వాటర్ కొట్టి తనని లేపుతాడు. మను, నిజంగా నువ్వు చంపావా? లేకపోతే ఏమైనా జరుగుతుందా? నువ్వు నన్ను నమ్మొచ్చు మను అంటాడు శామ్. శామ్ సార్, నేను చంపాలి అనుకోలేదు. బట్ ఏం జరిగింది అంటే అని ఫ్లాష్‌బ్యాక్ చెప్తుంది. ఇంతలో ఇంటికి అర్జెంటుగా రమ్మని శామ్‌కి పవి కాల్ చేస్తుంది. ఇంటికి హడావిడిగా బయలుదేరిన శామ్, మను ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి రాజీకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమైంది పవి? అమ్మ ఏంటి ఇలా? అని అడుగుతాడు శామ్. అన్నయ్య, ఆంటీకి బీపీ డౌన్ అయింది. టీవీలో న్యూస్ అని అంటూ ఉంటుంది. టీవీలో న్యూసా? ఏంటి? అంటాడు శామ్. అది అన్నయ్య, నిన్ను మనుని టీవీలో చాలా ఘోరంగా చూపించి ఏదో చెప్తున్నారు. అది చూసి ఆంటీ ఇలా అయిపోయారు. ఏంటి న్యూస్ అని చెప్పి టీవీ పెట్టి చూసిన శామ్ టీవీలో ఒక హంతకురాలితో ఏసీపీ సరసాలు. ప్రజలను కాపాడాల్సిన పోలీస్ ఏసీపీ హంతకురాలితో షాపింగ్ మాల్ ముందు సరసాలు ఆడుతున్నారు. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులు ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి అని టీవీలో చెప్తుంటే శామ్ రక్తం మరిగిపోతుంది. టీవీ రిమోట్ పగలగొట్టి తనకు వచ్చిన ఫోన్ కాల్ని పిక్ చేసి సార్ అంటాడు. అవతలి వ్యక్తి, ఏంటి సమర్థ్, నువ్వేనా ఈ పని చేసింది? ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ అంటాడు. సార్, అది మీడియా అంటాడు శామ్. అవతలి వ్యక్తి, నాకు నువ్వు ఏం చేస్తావో తెలీదు. డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చింది. సాయంత్రంకంతా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు శామ్ మనుని చూసి మనసులో, పిచ్చిది పాపం. అబ్బా, చెంప కందిపోయింది మను. నీతో పరిచయం 4 రోజులు. కానీ జన్మజన్మల బంధంగా ఉంది ఈ పరిచయం. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పవి, అన్నయ్య, రాజీ ఆంటీకి మెలకువ వచ్చింది, రా అన్నయ్య అని పిలుస్తుంది. అమ్మ, అమ్మ అని పిలుస్తాడు శామ్. శామ్, మను ఎక్కడ్రా అని అడుగుతుంది ఆంటీ. మను, ఇలా రా. అమ్మ, మను అని శామ్ చెప్పబోతుంటే ఆపి, మను ఇలా రా అమ్మా అంటుంది. నా తల్లి, నిన్ను చూస్తే నువ్వేదో పెద్ద ఉచ్చులో చిక్కుకున్నావు తల్లి, నాకు అర్థమవుతుంది. ఏమైనా సరే తల్లి, నీకు మా అండ ఉంటుంది. మీడియాలో సమర్థిని అలా చూపించేసరికి నా అనుమానం ఇంకా గట్టిపడింది. శామ్, అమ్మ ఏమంటున్నావు అంటాడు. శామ్, నాకు ఈ అమ్మాయి ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని అర్థమవుతుంది. నాకు మను చూడగానే చాలా నచ్చింది. కానీ మీడియాలో మీ మీద వేసిన నింద పోవాలి అంటే మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పాలి. అమ్మ, ఏంటి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలు అంటాడు శామ్. ఆ అమ్మాయితో 4 రోజుల పరిచయం. ఆ అమ్మాయికి ఇష్టమో కాదో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి అమ్మా అంటాడు శామ్. అరే శామ్, తిక్క తిక్కగా వాగకు. నీకు నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటా. పెళ్ళి చేసుకోమనడం లేదు, ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పమని అంటున్నా. ఆ అమ్మాయి పరువు కాపాడాలి అంటే తప్పదు అంటుంది రాజీ. రాజీ, చిప్పు దొబ్బిందా నీకు? నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఎలా చెప్పాలి? తర్వాత ఆ అమ్మాయి జీవితం ఏంటి? నువ్వేంటి అమ్మా అని అంటాడు శామ్. అరే, నువ్వు మను ఇలా రండి అని లోపలికి తీసుకుని వెళ్ళి ఏదో చెప్పి కాసేపటికి బయటికి వచ్చింది రాజీ ఆంటీ. అరే శామ్, మీ సుపీరియర్లు అందరూ నాకు తెలుసు, నేను చెప్తాను వాళ్ళకి, మీడియాని పిలువు ముందు అంటుంది. అని శామ్ వాళ్ళ ఫ్రెండ్స్ మీడియాలో ఉంటే వాళ్ళని పిలిచి టెలికాస్ట్ చేపిస్తాడు. టీవీలో రాజీ ఆంటీ, మాకు మను వాళ్ళ నాన్నగారు మాట ఇచ్చారు అని పెళ్లి ఖాయమయ్యాక ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లం వల్ల కేసులో ఇరుక్కుంది అని శామ్ నిజ నిజాలు బయటపెట్టడానికి ట్రై చేస్తున్నాడని, ఇప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీగా ఉన్నాడని, సో తన ఇంటి కోడలితో కొడుకు క్లోజ్గా ఉండటంలో తప్పేంటి అని, తన కాబోయే భార్యకు కష్టం వస్తే అడ్డుపడటంలో శామ్ ఎలాంటి తప్పు చేయలేదు. మీడియా తెలుసుకొని ఇలాంటి విషయాలు టీవీలో ప్లే చేస్తే బాగుంటుంది అని మాట్లాడుతుంది. తన తల్లి చేస్తుంది చెప్తుంది అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక శామ్ పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఇదంతా టెలికాస్ట్ అయ్యాక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఆ అమ్మాయి కేసులో ఏమైనా హెల్ప్ కావాలి అంటే అడగమని చెప్పడం చకచకా జరిగిపోయాయి. ఎవరైతే మీడియాలో హడావిడి చేశారో వాళ్ళు తప్పుగా ప్లే చేసినందుకు సారీ చెప్పారు. ఇదంతా చూసి శామ్, అమ్మా నువ్వు గ్రేట్ అసలు అంటాడు. మరేమనుకున్నావు, రాజేశ్వరి ఇక్కడ. సీరియల్ చూస్తే బుర్ర బాగా పనిచేస్తుంది, చూసావా నా బ్రెయిన్ ఎంత షార్ప్గా నిన్ను బయటపడేసిందో అంటుంది రాజీ. అమ్మ, బయటపడేయలేదు, ప్రాబ్లం క్రిటికల్ చేశావు నువ్వు. ఆ అమ్మాయి నా దగ్గర ఉందని పబ్లిక్గా చెప్పావు. ఇంకా మనుకి థ్రెట్ ఎక్కువ అయింది. అండ్ ఈ కేసు కూడా చూడాలి. మను బెయిల్లో ఉంది కాబట్టి ప్రాబ్లం రాలేదు. అదే తను జైలు నుండి తప్పించుకొని మన దగ్గర ఉండుంటే ఇంకోలా ఉండేది అంటాడు శామ్. అసలు ఏం తెలుసు తన గురించి అమ్మా, ఇంత రిస్క్ చేశావు అని అంటాడు శామ్.
అరే శామ్, నీకోసం పెళ్లి సంబంధం వెతకాలని నేను మ్యాట్రిమోనీలో పెట్టాను. మను వాళ్ళ నాన్నగారు నాతో ఫోన్ మాట్లాడారు. ఇదంతా 1 ఇయర్ కింద మాట. ఆ అమ్మాయి ఫోటో పంపారు. నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయి ఫారెన్ నుండి రాగానే పెళ్లి పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి జాబ్ చేశాక పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. నేను కూడా ఒక 2 ఇయర్స్ తర్వాత చూద్దాం అన్నయ్య గారు అని చెప్పి ఆ విషయాలు వదిలేశా. కానీ వాళ్ళ నాన్నగారు నన్ను పలకరిస్తూ ఉండేవారు. ఏమైందో తెలీదు కానీ 6 నెలలుగా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు. మొన్న ఊరికి అని చెప్పి వెళ్ళింది కూడా వాళ్ళ ఇంటికి. కానీ అక్కడ తెలిసింది అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని అడుగుతాడు శామ్. రమణారావు గారిని వాళ్ళ ఆవిడని ఎవరో చంపేశారని. మను వాళ్ళ తమ్ముణ్ణి కూడా చంపాలి అని అనుకుంటున్నారు. ఆ అబ్బాయి అబ్రాడ్లోనే ఉండిపోయాడు. పాపం కనీసం చివరి చూపులకు కూడా నోచుకుని పిల్లలరా. మను కూడా హత్య చేసినట్టు కరెక్ట్ ప్రూఫ్స్ దొరకక తనకి బెయిల్ ఇచ్చారు అని వాళ్ళ పక్కింటి ఆవిడ చెప్పిందిరా అని చెప్తుంది రాజీ. అసలు ఆ అమ్మాయి చంపింది ఎవరిని అని అడుగుతుంది. అప్పుడు శామ్, అమ్మ, ఆ అమ్మాయి చంపింది ఎంపీ మోహన్ చంద్ర కొడుకుని. అందుకే ఆ అమ్మాయిని చంపాలి అని అనుకుంటున్నారు. వాడు పెద్ద సైంటిస్ట్ కదారా మరి. ఈ అమ్మాయి చంపడం ఏంటి అంటుంది రాజీ. అమ్మా, నాకు కూడా తెలియాల్సిన విషయం చాలా ఉంది అంటాడు శామ్. సరే శామ్, పాపం ఆ రౌడీ విధవలు కొట్టినట్టున్నారు చూడు. మను చెంప కందిపోయింది. నేను ఆయింట్మెంట్ రాస్తాను అంటుంది. అమ్మా, తనని కొట్టింది నేనే అంటాడు శామ్. అరేయ్, నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకునే సంస్కారం ఎక్కడి నుండి నేర్చుకున్నావు? వెళ్ళి సారీ చెప్పు అంటుంది రాజీ. అమ్మా, సారీ చెప్తాను కానీ ఒక విషయం చెప్పు. నీకు మను నచ్చిందా అని అడుగుతాడు శామ్. అవునరా, నాకు చాలా నచ్చింది. అది నా ఇంటి కోడలిగా రావాలి అనుకున్నా. కానీ ఇలా పాపం హంతకురాలిలా చూస్తాను అనుకోలేదు. ఇదంతా దేవుని లీల. అమ్మా, ఆ అమ్మాయిని ఇప్పటికీ నీ కోడలిగా అనుకుంటున్నావా అని మళ్ళీ అడుగుతాడు శామ్. అనుకుంటే మాత్రం జరుగుతుందా? దేవుడు తలవాలి. దాని కర్మ అలా రాశాడు. తల్లి తండ్రి అందరూ పోయారు. నా బిడ్డకి ఇలాంటి కష్టం వస్తే ఎలా ఉంటుందో అలా బాధగా ఉంది నాకు. ఓ, పోయి సారీ చెప్పు అంటుంది రాజీ. అమ్మా, నువ్వింకా మను విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటా అంటాడు శామ్. ఎందుకు? ఇంకా 4 తగిలించి దాన్ని చంపడానికా అంటుంది కోపంగా. అమ్మా, నా జాబ్ అలాంటిది. బట్ నిజం బయట పెట్టే వరకు తనకి ఏం కానివ్వను. ఏమోరా అంటుంది రాజీ. అమ్మా అని శామ్ మను రూమ్కి వెళ్తాడు. అక్కడ మను రూమ్లో మంచం మీద కాకుండా కింద పడుకొని ఉంటుంది. మను, మను అని పిలుస్తాడు. శామ్ సార్, సారీ, ఆంటీకి నేను చెప్పను కానీ ఆంటీ ఇలా నా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి సార్ అంటుంది. మను, ఇదిగో ఆయింట్మెంట్, చెంప మీద అన్నట్టుగా బాధగా ఫేస్ పెడతాడు. ఓ, అదా, పర్లేదు, మీరు ఫీల్ అవ్వకండి. నాకు అలవాటైపోయాయి ఈ దెబ్బలు. అయినా మీ దెబ్బలో బాధ్యత కనిపించింది కానీ కానీ అంటాడు శామ్. కోపం కనిపించలేదు అంటుంది మను. మను, ఐఎమ్ రియల్లీ సారీ. నాకు నువ్వు నిజం చెప్పలేదని కోపం వచ్చింది. కానీ అది ఏదో అనుకోకుండా అంటాడు. సార్, పర్లేదు. మీకు నిజం చెప్తే మీకు కూడా వాళ్ళు హాని చేస్తారని చెప్పలేదు. అండ్ ఒక హంతకురాలిని అని తెలిసి మీ అమ్మగారు మీరు నా కోసం చాలా చేస్తున్నారు సార్. ప్లీజ్, నాకు ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని లేదు. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా సార్ అని అంటుంది మను. ఎక్కడికి అంటాడు శామ్. సార్, నా కేసు కంప్లీట్ అయ్యేదాకా ఎక్కడైనా ఉండి తర్వాత యుఎస్కి వెళ్ళిపోతాను. ఎక్కడో ఉండేదేదో నాతో, ఐ మీన్ ఇక్కడే ఉండొచ్చు కదా. నీ కేసు కంప్లీట్ అవ్వగానే నేనే నిన్ను యుఎస్ పంపిస్తా. అవును, కింద ఎందుకు పడుకున్నావు అని అడుగుతాడు శామ్. బాడీ పెయిన్ చాలా ఉంది సార్ అండ్ ఫీవర్గా అనిపించి అంటుంది మను. ఫీవరా అన్న తన ఒంటి మీద చేయి పెట్టి, ఇంత ఫీవర్ ఉంటే చెప్పవేంటి అని అడుగుతాడు శామ్. ఏం వద్దు సార్, టాబ్లెట్స్ వేసుకున్నా, పర్లేదు అంటుంది. డాక్టర్ని పిలవనా అని అడుగుతాడు శామ్. వద్దు, నేను కూడా డాక్టర్నే సార్ అని అంటుంది. అవును, అసలు ఆ ఎంపీ కొడుక్కి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు శామ్. అది వాడు నన్ను లవ్ చేశాడు అని చెప్తుంది మను. వాట్? మరి నువ్వు అని షాకింగ్గా అడుగుతాడు శామ్. నేను కూడా అని చెప్తుంది మను. మను నేను కూడా అని చెప్పేసరికి శామ్ కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.